హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అనుశ్రీ ట్యుటోరియల్స్. ఈరోజు 10వ తరగతికి సంబంధించిన తెలుగు పాఠ్య పుస్తకంలోని 4వ పాఠం ఉపన్యాస కళ అనే పాఠం పేరు ఉపన్యాస కళ అండి. ప్రక్రియ వచ్చి వ్యాసం, ఇతివృత్తం జీవన నైపుణ్యం. రాసిన వారు వాసిరెడ్డి సీతాదేవి. మనం ఇక పాఠ్యాంశంలోకి వెళ్తే ఈరోజు పాఠ్యం ఉపన్యాస కళ. రాసిన వారు వాసిరెడ్డి సీతాదేవి. ప్రతి ఒక్కరి మనసులో భావం ఉంటాయి. ఆ భావాలు ఎదుటివారికి తెలియచేసేవి మాధ్యమమే మాట. మనం మాట్లాడే విధానంతో ఎదుటి వాళ్ళని ఆకట్టుకోవచ్చు, నొప్పించవచ్చు, ఆపదల నుంచి కూడా తప్పించవచ్చు. మాటకి అంత శక్తి ఉన్నది. మాట మరీ మితంగా ఉండకూడదు, అలానే అమితంగా కూడా ఉండకూడదు. ఆచితూచి మాట్లాడడం అంత సులభమేమి కాదండి. అందుకే మాట్లాడబోయే ముందర మాటలను మనసుతో జల్లించి ప్రకటించి చెప్తుంది ఋగ్వేదం. అంటే మనం ఎవరితో అయినా మాట్లాడాలి అనుకున్నప్పుడు 1-2 సార్లు మనం ఆలోచించుకొని ఏది మనం కరెక్ట్గా మాట్లాడుతున్నామా, ఏదైనా తప్పుగా మాట్లాడుతున్నామా అని 1-4 సార్లు చూసుకొని తర్వాత మాట్లాడితే ఎదుటి వాళ్ళని నొప్పించకుండా ఉంటుంది. మధురమైన మాటతో ఎవరినైనా ఆకట్టుకోవచ్చు అంటాడు ప్రఖ్యాత కవి తులసీదాసు. భౌతికమైన అలంకరణ ముఖ్యం కాదని వాగ్భూషణమే అసలైన అలంకారం అంటారు భర్తృహరి గారు. చక్కగా మాట్లాడడం అనేది ఒక సద్గుణం. ఇది హనుమంతుడి దగ్గర పుష్కలంగా ఉందని రాముడే స్వయంగా చెప్పారు. చక్కగా మాట్లాడడం వల్ల స్నేహితులు పెరుగుతారు, బంధువులు ఆనందిస్తారు, అనుబంధాలు పెరుగుతాయి. వాక్కుకి అంత శక్తి ఉంది అన్నమాట. అనురాగం పెంపొందుతుంది, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మాట్లాడడం కూడా ఒక కళేనండి. శబ్ద శక్తి తెలిసిన వానికి ఈ కళ కరతలమలమవుతుంది. మాటకారి అందరికీ ఆప్తుడవుతాడు అని ఈ వ్యాసం ఒక వార్తాపత్రికలో వచ్చింది. మాట మహిమ ఎటువంటిది అంటున్నారు. దానివల్ల చాలా ఉంటుందండి. అది ఎదుటి వాళ్ళకి నొప్పించగలదు, అలాగే ఆనందింపజేయగలదు, ఆపదలను కూడా నుంచి కాపాడగలదు. ఆచితూచి మాట్లాడడం అంటే ఏంటి? మనం మాట్లాడే మాటలు 1-2 సార్లు మనం మననం చేసుకునేసి ఆచితూచి మాట్లాడాలి. అలానే మితంగా కూడా మాట్లాడకూడదు, అమితంగా కూడా మాట్లాడకూడదు. ఎక్కడ ఎంత కావాలో అంతవరకే మాట్లాడడం అనేది ఆచితూచి మాట్లాడడం. చక్కగా మాట్లాడడం వల్ల కలిగే లాభాలు ఏంటి? చాలామంది స్నేహితులు అవుతారు, అలాగే కీర్తి ప్రతిష్టలు పెంపొందుతాయి. ఇలా చాలా రకరకాల లాభాలు ఉన్నాయండి. ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటో చూడండి. విద్యార్థి వ్యక్తిత్వ నిర్మాణంలో మాట చాలా ముఖ్యమైనది. ఎందుకు అంటే ఉపన్యాసాలు అంటే బడులలో, స్కూళ్ళల్లో జరిగే పోటీలలో పార్టిసిపేట్ చేసేటప్పుడు అంటే పాల్గొనేటప్పుడు వాటిల్లో ఉపన్యాసాలు, వ్యాసాలు రాయాలి. అలా ఏదైనా కల్చరల్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేసేటప్పుడు మనం మాట చక్కగా మాట్లాడితే అవి ఎంతో ఉపయోగపడుతుందన్నమాట. ఉపన్యాసం అనేది అందులో కూడా ఒక భాగం. అది ఏంటి అంటే సభాకంపం నుండి బయటపడి మాట తీరును మెరుగుపరచుకోవడం అవసరం. విద్యార్థులలో సంభాషణ నైపుణ్యం పెంచడం ద్వారా నలుగురిలో చక్కగా మాట్లాడేలా చేయడం ఈ పాఠం యొక్క ఉద్దేశం అన్నమాట. అంటే బెరుకు లేకుండా అందరితో కలివిడిగా ఉంటూ అందరితో మాట్లాడుతూ చక్కగా ఉండేలా, కలివిడిగా ఉండేలాగా నేర్చుకోవడం కోసమే ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం. ఇప్పుడు మనం రచయిత్రి గురించి తెలుసుకుందాం. ఈవిడ వాసిరెడ్డి సీతాదేవి గారు. ఈవిడ జననం వచ్చి 15/12/1933. మరణం 13/4/2007. ఈవిడ గుంటూరు జిల్లాలోని చేబ్రోలులో జన్మించారు. నాగ్పూర్ విశ్వవిద్యాలయం నుంచి
ఎంఏ చేశారు. ఈవిడ 39 నవలలు, 100కు పైగా కథలు రాశారు. ఈమె రాసిన మట్టి మనిషి అనే 14 భాషల్లోకి అనువాదం చేశారు. సీతాదేవి గారు రాసిన మట్టి మనిషి అనే నవలను 14 భాషల్లోకి అనువదించారు. ఈమె నవలలు దూరదర్శన్లో సీరియల్గా, సినిమాలుగా కూడా వచ్చాయి. జవహర్ బాలభవన్ డైరెక్టర్గా పనిచేశారు. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కారం 5 సార్లు అందుకున్నారు. ఈమెను ఆంధ్ర పెర్ల్ బక్ అని పిలుస్తారు. ప్రస్తుతం మనం చదువుకుంటున్న ఈ పాఠ్యభాగం సీతాదేవి గారి సాహిత్య సామాజిక వ్యాస సంపుటి నుండి గ్రహించబడింది. అయితే ప్రక్రియ ఏంటో తెలుసుకుందాం. ఇప్పటి వరకు రచయిత్రి గారి గురించి తెలుసుకున్నాం కదా. ఆవిడ గుంటూరు జిల్లాలోని చేబ్రోలు వాసి. ఆవిడ నాగపూర్ విశ్వవిద్యాలయంలో ఎంఏ చేశారు. 39 నవలలు, 100కు పైగా కథలు రాశారు. ఆవిడ రాసిన మట్టి మనిషి అనే నవల 14 భాషల్లో అనువదించారు. ఆవిడ ఆంధ్ర పెర్ల్ బక్గా పిలుస్తారు. అయితే ఇప్పుడు మనం ప్రక్రియ గురించి తెలుసుకుందాం. వ్యాసం ఏదైనా ఒక విషయాన్ని తీసుకొని దాని పూర్వపరాలను చర్చిస్తూ విశ్లేషాత్మకంగా విస్తరించి రాయడమే వ్యాసం. వ్యాసం అంటే ఏదైనా ఒక విషయం, మనం తీసుకున్న ఏదైనా సరే ఒక విషయం, ఒక వైజ్ఞానిక శాస్త్రమైన, సాహిత్యమైన, తాత్వికమైన ఏదైనా ఒక విషయాన్ని చర్చిస్తున్నప్పుడు పూర్వాపరాలు ముందు తర్వాత అన్నిటి గురించి విశ్లేషంగా తెలుసుకొని విస్తరించి రాయడమే వ్యాసం అంటారు. దీనిలో రకాలు ఉంటాయి. ప్రధాన అంగాలు ఏమేంటి అంటే ఉపోద్ఘాతం, విషయ విస్తరణ, ముగింపు వంటివి ప్రధాన అంగాలుగా ఉంటాయి. ఉపోద్ఘాతం అంటే ముందుగా మనం దేని గురించి, తర్వాత అసలు దాని గురించి పూర్తిగా వివరంగా రాయాలి, తర్వాత ముగింపు అంతా చెప్పేసిన తర్వాత చిన్న కొసమెరుపు ఉంటుంది కదా, ముగింపులో చెప్పాలన్నమాట. వ్యాసంలో విషయాన్ని బట్టి చారిత్రక, రాజకీయ, సాంస్కృతిక, శాస్త్ర, వైజ్ఞానిక, సాహిత్య, తాత్విక, ఆధ్యాత్మిక మొదలైన విభాగాలుగా విభజించవచ్చు. వ్యాసం రాసేటప్పుడు అది చరిత్రకు సంబంధించిందా, రాజకీయానికి సంబంధించిందా, అంటే మనం ఒక పొలిటీషియన్స్ గురించి వ్యాసం రాయబోతున్నామా, ఒక సంస్కృతి కల్చరల్ యాక్టివిటీస్ గురించి రాయబోతున్నామా, అలా రకరకాలుగా ఉంటాయి. కాబట్టి దాని గురించి మనం తెలుసుకొని విభాగాలు విభజించుకుంటూ రాసుకోవాలి. చూడండి, నా వాక్కుతో పోగొట్టుకున్నవన్నీ తిరిగి సంపాదించుకోలేను. ఆక్స్ఫర్డ్ శబ్దకోశ కోశకారుడు డానియల్ వెబ్స్టర్ అన్నాడంట. మాట్లాడే శక్తిని మాత్రం వదిలేసి నా సర్వస్వం దోచుకున్నా నేను విచారించను. నా వాక్కుతో నేను పోగొట్టుకున్నవన్నీ తిరిగి సంపాదించుకోగలను. అంటే ఒక సామెత ఉంది కదండి, ఎవరో ఒక ఊరికి వెళ్ళేసి ఈ ఊరిలో మంచి వాళ్ళు ఉన్నారా అని అడిగారంట. అప్పుడు అంటారు, మీ నోరు మంచిదైతే ఊరు కూడా మంచిదేనండి అంటారు ఆ ఊరి వాళ్ళు. అలాగే మనం మాట్లాడే విధానం ఉన్నదాన్ని బట్టే ఎదుటి వాళ్ళ రెస్పాన్స్ కూడా ఉంటుందండి. సో మనం మంచిగా మాట్లాడితే ఎదుటి వాళ్ళు కూడా నుంచి మంచిగా వస్తుంది. నువ్వు నాకు ఒక బలమైన శబ్దం ఇవ్వు, నేను ఈ ప్రపంచాన్నే ఊపేస్తాను అని ప్రపంచ ప్రఖ్యాత రచయిత జోసెఫ్ కాన్రాడే అన్నారు. పై వాక్యాలు శబ్దం శక్తి అంటే మానవుడి వాక్కు ఎంత మహత్తరమైనదో తెలియజేస్తున్నాయి. ఈ వాక్యే మానవుడిని ఇతర ప్రాణుల నుండి వేరు చేసి సృష్టిలో మహోత్కృష్ట స్థానాన్ని ప్రసాదించింది. ఈ వాక్కు సూత్రాన్ని పట్టుకుని మనిషి రాతి యుగం నుంచి ఈనాటి అణుయుగంలోకి ప్రవేశించాడు. గుర్తుపెట్టుకోండి, ఈ వాక్కు సూత్రాన్ని పట్టుకొని మనిషి రాతి యుగం నుంచి ఈనాటి అణుయుగంలోకి కూడా ప్రవేశించగలిగాడు. వ్రాయడం నేర్చిన ప్రతి వ్యక్తి రచయిత కాలేనట్టుగానే మాట్లాడడం నేర్చిన ప్రతి వ్యక్తి వక్త కాలేడు అంటారు. ఎందుకంటే అది ఒక ప్రావీణ్యం ఉండడం కూడా ఒక వరమేనండి. అది కొందరికి పుట్టుకతో లభ్యమయ్యే కళ, కొంతమందికి ప్రయత్నిస్తే వచ్చేది కాదా అంటే అవును అనొచ్చు. ఇది పుట్టుకతో వచ్చే కళ ఎలా అవుతుంది? కృషి, సాధన, పట్టుదల ఉంటే ఎవరైనా వక్తలు కాగలరు. అయితే వాళ్ళందరూ మహావక్తలు కాలేరు. ఇది నిజమండి.
ఏ రంగంలో అయినా జగత్ ప్రసిద్ధులు కొందరు ఉంటారు. వారిలో ఆ ప్రతిభ అమోఘం. అయితే కృషి చేసి ప్రశంసలను అందుకున్న అబ్రహం లింకన్, రూజ్వెల్ట్, చర్చిల్ మొదలైన వారు ఎంతో కృషి చేసి ఆ అడ్డంకులను ఎదుర్కొంటూ మహావక్తలుగా తమను తామే తీర్చిదిద్దుకున్నారు. వీరంతా కూడా వేదికలెక్కిన మొదటి రోజుల్లో మాట్లాడడానికి ఇబ్బంది పడిన వారే. ప్రేక్షకుల అపహాస్యానికి గురైన వాళ్ళే. అందువల్ల కొందరు వక్తలు కాగలరు అనే భావంతో అసలు ప్రయత్నమే చేయని వారు, 1-2 ప్రయత్నాల్లో మనసు బాధ చెంది ప్రయత్నం విరమించుకున్న వారు పొరపాటు చేశారనే భావించాలి. నిజామండి, ఇలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. ఆ నిజం చెప్పన, ఎలాగోలా జనం ముందు మాట్లాడడం అలవాటు చేసుకున్నాను. ఎన్నోసార్లు జనం ముందు ఇబ్బంది కలిగించే పరిస్థితులకు గురయ్యాను. దాంతో పట్టుదల పెరిగింది. గొప్ప వక్తను కావాలని నిర్ణయించుకున్నాను. చాలా శ్రమించాను. మాట్లాడగల శక్తి ప్రతి మానవుడికి ఉంది. ఆ వాక్కును నేను సానపట్టాను. చివరకు అనుకున్న సాధించాను. ఈనాడు గొప్ప వక్తగా నాకు గుర్తింపు వచ్చింది అన్నది ఎవరో కాదు, ఉత్తమ వక్తగా ప్రపంచం గుర్తించిన చర్చిల్ అన్న మాటలు. చర్చిల్ వక్తగా గుర్తింపు పొందాక కూడా చాలా కాలం వరకు మాట్లాడవలసిన విషయాన్ని మననం చేసుకునేవాడు. అద్దం ముందు నిలబడి మహాసభలో జనం ముందు మాట్లాడినట్టే తన గదిలో ప్రాక్టీస్ చేసేవాడు. కనుక ఏ పుట్టలో ఏ పాముందో, ఏ బుర్రలో ఏ ప్రతిభ మరుగున పడి ఉందో. అందుకే ప్రజాహిత కార్యక్షేత్రంలో పాల్గొనే ప్రతి వారు ఉత్తమ వక్త కావడానికి కృషి చేయాలి. కొందరికి కొద్ది శ్రమతోనే విలక్షణమైన వాగ్విధానం అబ్బుతుంది. వారే మహావక్తలవుతారు. కృషి చేసిన ప్రతి వక్త ఉపన్యాసం ఇచ్చే ధోరణిని సాధించవచ్చును. ప్రజాహిత రంగంలో విజయం సాధించాలన్నా, ఆ రంగంలో ఉన్నత శిఖరాలను అందుకోవాలన్నా వక్త అయి ఉండాలి. వక్త అవ్వడానికి ఎలా చేయాలి అనేదానికి మనం తెలుసుకుంటూ ఉందాము. అనుకరణ అంటున్నారు. ముందుగా కొందరు మంచి వక్త కావాలనే ఉబలాటంతో వక్తల్ని అనుకరిస్తారు. అందువల్ల ప్రయోజనం ఏంటి? అతడు గొంతెత్తగానే ఎవరిని అనుకరిస్తున్నాడో ప్రేక్షకులకు తెలిసిపోతుంది. అంతే, సభలో కలకలం ప్రారంభమవుతుంది. చౌకబారు అనుకరణలని నవ్వుకుంటారు. అసలే నకిలీయే కదా. మనం మనంగా ఉన్నప్పుడే మనకు ప్రత్యేక స్థానం ఉంటుంది. అత్యంత నైపుణ్యంతో చేయబడి అచ్చంగా గులాబీ పువ్వే అని భ్రమ కలిగించే కాగితం పువ్వులో గులాబీలో ఉండే సుగంధాన్ని నింపగలమా? అందుకే అనుకరణ మంచిది కాదు. ఎవరికి ఉండే టాలెంట్ వాళ్ళకు ఉంటుంది. అలాగని పక్క వాళ్ళు ఏదో అన్నారని అలాగే ఉండాలి, అలాగే చెప్పాలి అనుకోవడం వాళ్ళకి డూప్లికేట్ అవుతుంది. మనం ఎలా ఉండాలనుకుంటున్నామో అలాగే ఉండాలి. మనం ఏం అర్థమైంది, మనం ఏం చెప్పాలి అనుకుంటున్నాము, దాన్ని ఎలా చెప్తే అందంగా ఉంటుంది, అవి మనమే ప్రాక్టీస్ చేసుకోవాలి. తర్వాత సభాకంపం. సభలో మాట్లాడడానికి భయపడేవాళ్ళు పిరికివాళ్ళ కాదా? ఎందరో గొప్ప వక్తలు మొదటి వేదిక ఎక్కినప్పుడు సభాకంపానికి గురి అయిన వాళ్ళే. అందులో అబ్రహం లింకన్, రూజ్వెల్ట్, చర్చిల్ పిరికివాళ్ళ కాదని వాళ్ళ జీవితంలో సాధించిన విజయాలే చెప్తున్నాయి. వేదిక మీద కొత్తగా ప్రసంగించవలసి వచ్చినప్పుడు 100-99 ఈ సభాకంపం భరించక తప్పదు. ఇది అతి సామాన్యమైన విషయం. ఇప్పుడు ఎవరినైనా సరే ఒకళ్ళని నలుగురు మధ్యలో కూర్చోబెట్టి ఏదైనా ఒక విషయాన్ని మాట్లాడమన్నప్పుడు ఎంతో కొంత భయం కలిగిస్తుంది. అది సామాన్యంగా జరిగే విషయమే. భయపడి దూరం జరిగిపోతే అది అక్కడితోనే ఆగిపోతుంది. కాదు, నేను చేయగలను, ప్రయత్నించాలి అన్న ఆలోచన వచ్చినప్పుడు మాత్రమే అడుగు ముందుకు పడుతుంది. ఇది ఎవరైనా సరే ఇంతేనండి. 100-99% ఇలాగే ఉంటుంది. ప్రయత్నించండి. ప్రయత్నిస్తే అంటిల్ మీకు సక్సెస్ అవుతారు. తర్వాత వేదిక. కొన్ని పాటించాల్సిన రీతులు ఉంటాయి. వేదిక మీద హుందాగా ప్రవర్తించాలి. అనేక వేల కళ్ళు ఎవరినైనా సరే గమనిస్తూనే ఉంటాయి. అది విస్మరించకూడదు. వేదిక మీద ఎబ్బట్టిగా ప్రవర్తించే వక్త శ్రోతల దృష్టిలో ముందుగానే చులకనైపోతాడు.
ఎంత హుందాగా ఉంటే అంత మర్యాదగా ఉంటుందండి. అలాగే అతడి వంతు వచ్చినప్పుడు అధ్యక్షుడు అతడి పేరు చెప్పగానే సభాసదులలో గుసగుసలు, చిరునవ్వులు కనిపిస్తాయి. అది చూసి వక్త కొంచెం తికమక పడక తప్పదు. కానీ కూడా మనమేమనుకుంటున్నామో అది వాళ్ళకు అర్థమయ్యే విధంగా మనం చెప్పాలి. వక్త అపహాస్యం పాలయ్యి ఉపన్యాసం ముగించకుండానే కూర్చోవలసిన పరిస్థితి కూడా ఏర్పడవచ్చును. అందుకే వేదిక మీద ఆసనులైన వక్తలు సమయ సందర్భాలకు అనుకూలంగా దుస్తులు ధరించాలి. శ్రోతలు చూడగానే వక్త వ్యక్తిత్వాన్ని అంచనా కట్టడానికి ప్రయత్నిస్తారు. శ్రోతల గౌరవాన్ని ముందుగానే పోగొట్టుకున్న వక్త చెప్పేది ఎవ్వరూ వినరు. సాదా దుస్తుల్లో హుందాగా కూడా తయారవ్వచ్చు. తర్వాత వేదిక మీద వక్త ప్రవర్తన, కొన్ని సలహాలు, పరిహరించదగిన కొన్ని లోపాలు ఏంటో తెలుసుకుందాము. కుర్చీలో కూర్చొని వెనక్కు ముందుకు ఊగడం, కుర్చీలో కదలటం, గుర్రు పెట్టినట్లు ఒకవైపు ప్రేక్షకుల్ని చూస్తూ కూర్చోవడం, లేక నేల చూపులు చూడడం, పైకప్ కేసు చూడడం, దిక్కులు చూడడం, నోరంతా తెరచి ఆవలించడం. ఒకవేళ ఆవలింత వస్తే ఏం చేయాలి అంటారా? చేతిలో రుమాలో చెయ్యి అడ్డు పెట్టుకొని ప్రేక్షకుల దృష్టిలో పడకుండా ఆవలింతను కూడా దాచవచ్చు. వక్త ప్రేక్షకులు కూర్చొని ఉన్న తన సన్నిహితులను చూసి చెయ్యి ఊపడం, అలా చేస్తే ముందు వరుసలో కూర్చున్న ప్రేక్షకులు గిర్రున తలల వెనక్కి తిప్పి చూస్తారు. అందుకని కుర్చీలో తల వెనక్కు వాల్చి, కాళ్ళు ముందుకు చాచి, పడక కుర్చీ భంగిమను పెట్టడం, కుర్చీలో నిటారుగా ఊపిరి బిగబట్టినట్టు బిర్ర బిగుసుకొని కూర్చోవడం, కాలు మీద కాలు వేసుకొని కూర్చోవడం, ఇవి సభా మర్యాదకు భంగం కలిగించే అంశాలు. తర్వాత మైకు కొన్ని సూచనలు. మైకు ముందు నిల్చున్నప్పుడు తిన్నగా 2 పాదాలను కొంచెం దూరంగా పెట్టి నిల్చోవాలి. అంటే జెండా లేని కర్రలా నిల్చోమని కాదు, కుస్తీ పట్టడానికి సిద్ధంగా ఉన్న వస్తాదులా నిల్చోమని కాదు, రిలాక్స్గా అయ్యి నిల్చోవాలి. మైకు ముందు స్టాండ్ను పెట్టడం ప్రధానంగా వక్తకు మైకుకు ఉండాల్సిన దూరాన్ని చివరి వరకు మేనేజ్ చేయడానికి రిఫరెన్స్ పేపర్ను పెట్టుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది. వక్త ఆ స్టాండ్ను 2 వైపులా 2 చేతులతో గట్టిగా పట్టుకొని తన బరువును పూర్తిగా దాని మీద పారేయడానికి కాదు. కొందరు స్టాండ్ మాట్లాడినంతసేపు గట్టిగా పట్టుకొని వదలకపోగా దాన్ని కదుపుతూ ఉంటారు. అది కదిలినప్పుడల్లా మైకు కదిలి వింత చప్పులను చేస్తుంది. చూడండి, ప్రసంగ భాగాలు: ప్రారంభం, విషయ ప్రతిపాదన, ఉపసంహారం. ఇవి 3 గుర్తుంచుకోండి. ప్రారంభం ఎలా చేయాలి? తన ఉపన్యాసాన్ని ప్రారంభించడానికి లేచి వచ్చి మైక్ దగ్గర నిలబడి లోపల శ్రోతలలో కలకలం ఉన్నట్టయితే వెంటనే ఉపన్యాసం ప్రారంభించకూడదు. కొన్ని క్షణాలు మౌనంగా నిల్చొని ప్రేక్షకులను చూడాలి. వెంటనే కలకలం ఆగిపోతుంది. ప్రేక్షకుల దృష్టి వక్త మీద పడుతుంది. అప్పుడు ప్రసన్న వదనంతో ఓ చిరునవ్వు ప్రేక్షకుల మీదకి విసిరి తన ఉపన్యాసం ప్రారంభించాలి. అధ్యక్షుడిని సంబోధించినప్పుడు తల తిప్పి అతడి వైపు చూడాలి. వేదిక మీద ఉన్న అందరినీ పేరు పేరున సంబోధించడం అనవసరం. సంబోధించిన ప్రతి వ్యక్తిని తల తిప్పి చూడక్కర్లేదు. ప్రేక్షకులు సంబోధించే ముందు ఓ క్షణం మౌనం వహించాలి. ఇవన్నీ చేస్తేనండి మనం శ్రోతల్ని ఆకట్టుకోవచ్చు. ప్రేక్షకుల్ని ఆకట్టుకునే చిట్కాల్లో ఇది అన్నిటికంటే మంచి చిట్కా. ఒక ప్రధానమైన అంశం నుంచి మరొక అంశంలోకి వెళ్ళబోయే ముందు ఓ క్షణం ఆగడం మంచిది. వేదిక మీద నుంచి ఎవ్వరిని అతిగా పొగడకూడదు. అతిశయోక్తులు అపహాస్యానికి దారితీస్తాయి. ప్రారంభంలో ఇలా చాలామంది పెద్దల ముందు మాట్లాడే అర్హత నాకు ఉన్నదని నేను భావించడం లేదు. అయినా కార్యకర్తల మాట కాదనలేకపోయాను. నాకు ఉపన్యాసం ఇవ్వడం చేత కాదు. నేను కవిని కాను, కళాకారుని అంతకంటే కాదు. ఈ వేదిక మీద ఇంతమంది పెద్దల మధ్య మాట్లాడే అర్హత ఉందని నేను అనుకోవడం లేదు. ఇప్పుడు ఉన్నదని ఎవరన్నారంటూ ప్రారంభిస్తారు. శ్రోతలు కూడా
కొన్ని మాటలు వక్త మీదకి విసురుతారు. ఆరంభంలోనే హంసపాదు. తర్వాత విషయ ప్రతిపాదన. మనం ఏ విషయం అయితే చెప్పాలి అనుకుంటున్నామో అది సూటిగా ఉండాలి. వాచకం స్పష్టంగా ఉండాలి. ఏ విషయాన్ని అయితే మనం చెప్పాలనుకుంటున్నామో అది సూటిగా ఉండాలి. మాట్లాడే మాట కూడా స్పష్టంగా ఉండాలి. స్వరంలో ఆరోహణ అవరోహణాలు ఉండాలి. గీత గీచినట్టు ఒక మాటను ఒరుసుకొని మరొక మాట దొర్లుతూ ఉంటే ప్రేక్షకులకు వీణుల వింపుగా ఉండదు. స్వరస్థాయిని బట్టి సభను బట్టి నిర్ణయించుకోవాలి. మధ్యమ స్థాయి ఉత్తమమైనదన్నమాట. అలాగే విషయం క్లిష్టమైనప్పుడు ప్రేక్షకుల కుతూహలాన్ని ఆకర్షించలేకపోతే మధ్యలో చమత్కారాలు వదలి పెద్దల సూక్తులు చెప్పాలి. లేదా కవిత చరణం ఎవరిదో వక్తకు తెలిసి ఉండాలి. ఒక పేరుకు మరో పేరు చెబితే రసాభాస అయ్యే ప్రమాదం ఉంది. కొందరు ఉపన్యాసం నేను నా అంటూ స్వాత్కర్ష ఎక్కువ ఉంటుంది. తన గురించి తాను చెప్పుకుంటూ ఉంటే ప్రేక్షకుల్లో చాలామంది ముసిముసిగా నవ్వుకుంటారు. అలాగే వేదిక మీద ఉన్న ఏ వ్యక్తి గురించినైనా అనవసరంగా మాట్లాడడం వల్ల, అతిగా పోవడం వల్ల కూడా ఇలాంటి ప్రమాదమే. మాట్లాడాల్సిన విషయాన్ని సేకరించిన తర్వాత ముఖ్యాంశాలను క్రమబద్ధంగా చెప్పాలి. ఒక అంశం నుంచి మరో అంశానికి ఎత్తుకునే ముందు 2 క్షణాలు ఆగి ప్రేక్షకులను చూడాలి. ఇలా చేయడం వల్ల ప్రేక్షకుల ఆసక్తి తగ్గిపోకుండా ఉండడమే కాక పెరుగుతుంది కూడా. వక్త మాట్లాడుతున్నప్పుడు ప్రశంసాపూర్వకంగా చప్పట్లు వస్తే ఆ ప్రశంసతో తనకు సంబంధం లేదన్నట్టుగా ఆపకుండా మాట్లాడడం మంచిది కాదు. ఆపి చక్కగా చప్పట్లు ఆగాకే ప్రేక్షకుల ప్రశంసలు కృతజ్ఞతాపూర్వకంగా చిరునవ్వుతో కొద్దిగా తల పంకించి హుందాగా స్వీకరించాలి. మళ్ళీ వెంటనే ప్రసంగం ప్రారంభించాలి. తనకు ముందు మాట్లాడిన వారి ఉపన్యాసంలోని కొన్ని అభిప్రాయాలను ఖండించవలసి వచ్చినప్పుడు జాగ్రత్తగా ఖండించాలి. అది చాలా అవసరం అనుకుంటేనే, అంతేగాని ఆ వక్త మీద ఈ వక్తకి ఏదో అక్కసు ఉందని, ఇలా వెళ్ళగొక్కుతున్నాడని శ్రోతలు భావించేలా చేయకూడదు. అలాంటప్పుడు రసాభాస అయ్యే అవకాశం ఉంటుంది. తర్వాత ఉపసంహారం. ముందు ప్రారంభం, తర్వాత విషయ విశ్లేషణ, తర్వాత ఉపసంహారం. అంటే కంప్లీట్ చేయకపోవడం. వక్త మాట్లాడుతున్నప్పుడు శ్రోతలు చప్పట్లు కొడతారు. అవి ప్రశంసాపూర్వకంగా వస్తున్న చప్పట్లు, లేకపోతే ఇక చాలే కూర్చోవయ్యా అని హెచ్చరించే చప్పట్లో తెలుసుకోవాలి. అలా కాకుండా శ్రోతల ప్రతిస్పందనతో సంబంధం లేకుండా మైకు వదలని వారిని శ్రోతలే చివరకు మొరటగా ప్రవర్తించి కూర్చునేలా చేస్తారు. అప్పుడు మనసు చిన్నబుచ్చుకొని ఉపన్యాసం ముగించడం మంచిదని తెలుసుకుంటాడు అనుభవం గల వ్యక్త. కొందరు వక్తలు మాట్లాడుతూ ఉంటే అనేకసార్లు వారి ఉపన్యాసం ముగిసిందనే అపోహ శ్రోతలకు కలుగుతుంది. మళ్ళీ వెంటనే మరో అంశాన్ని అందుకోవడం, లేక అదే అంశాన్ని సాగతీయడమో చేస్తుంటారు. అప్పుడు ఇంకా శ్రోతలు అనుకుంటారు ఆపేస్తే బాగుండు అని. ఎప్పుడు ఈ ఉపన్యాసం ముగిస్తాడరా నాయన అని ఎదురు చూస్తూ ఉంటారు. అక్కడ దాకా తెచ్చుకోకూడదు. ఊత పదాలు అంటే ఏంటి అంటే తెలుసుకుందాం మనం. కొందరికి కొన్ని ఊత పదాలు తరచుగా పడుతుంటాయి. ఆ విషయంలో వక్త చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉదాహరణకు అన్నమాట అనే పదాన్ని చాలామంది, ముఖ్యంగా స్త్రీలు, తమ ఉపన్యాసాల్లో ఊత పదంగా వాడతారు. నన్నేమో ఈ సభ కార్యదర్శి పిలవడానికి వచ్చాడనమాట. అప్పుడు నేను వేరే పనుల ఒత్తిడి వల్ల వెంటనే ఒప్పుకోలేదన్నమాట. ప్రతి 2 నిమిషాలకు ఒకసారి 2 నిమిషాలు అయితే శ్రోతలు భరిస్తారు. ఆ తర్వాత వాక్యం ముగిపోయేటప్పుడు అన్నమాట అంటూ శ్రోతలు కూడా ఊతయిస్తారు. దాంతో నవ్వులు, ఏకాగ్రత చెరిపోవడం జరుగుతుంటాయి. అందుకని ఇన్నింటికి నేను చెప్పదలుచుకునేది ఏంటంటే, అంచేత అసలు విషయం లాంటి ఊత పదాలు అదుపులో పెట్టుకోవాలన్నమాట. ఊత పదాలని కొంచెం అదుపులో పెట్టుకోవాలి. అది తర్వాత భాష, మనం మాట్లాడే భాష ఎలా ఉంది, ప్రసంగించేటప్పుడు ఆ భాష ఎలాంటి వ్యవహారిక భాషలో ఉంది ఏంటి అనేది మనం ప్రసంగం భాష ఎలా ఉండాలంటే ప్రసంగం సరళ వ్యవహారిక భాషలో ఉండాలి. తమ పాండిత్య ప్రకర్ష చూపించడానికి పెద్ద పెద్ద పదాలు వేసి
శ్రోతల మెప్పును పొందాలనుకుంటారు కొందరు. అలా కాకుండా భాషకు విలువ ఇచ్చి బహిరంగ సభల్లో మాట్లాడేటప్పుడు ఎంతటి పండితులైనా సరళ వ్యావహారిక అంటే రోజువారీ భాషలు మాట్లాడుకుంటే నార్మల్ ప్రజలు ఎలా మాట్లాడుకుంటారో అలాంటి భాషని మాట్లాడితే శ్రోతలు మనం చెప్పే వినాలని వస్తారు. మన భాషను నేర్చుకోవడానికి సభలకు రారు. కొన్ని మాటల్ని కొత్త వేదిక నెక్కిన వారు జాగ్రత్తగా పలకాలి. ప్రసంగించడం అనబోయి ప్రసవించడం అనే ప్రమాదం ఉంది. అలాగే పరిణామానికి పరిమాణం ఆవిష్కరించడం, ఇలా మాట్లాడే ముందు మనం అవన్నీ కూడా చూసుకొని మాట్లాడాలి. సమయం, కొంతమంది మైక్ దొరికితే వదలరు అని అనుకుంటారు. కానీ అనర్గళంగా మాట్లాడే శక్తి ఉంది కదా అని కేటాయించిన సమయంలో సగం సమయాన్ని తాను వినియోగించుకోకూడదు. గొప్ప వక్తలు ఎప్పుడు షార్ట్ అండ్ స్వీట్గానే మాట్లాడతారు. శ్రోతల ప్రశంసలను పొందుతారు. ఉపసంహారం ప్రతిభావంతంగా చేసిన వక్త శ్రోతల అభిమానాన్ని ఎక్కువగా చూరుకుంటాడు. ప్రసంగం ముగించి గిర్రున తిరిగి గబగబా కుర్చీ దగ్గరికి వెళ్ళి అమ్మయ్య గట్టెక్కాను అన్నట్లు కుర్చీలు కొరవ చిరునవ్వుతో కృతజ్ఞతలు చెప్పి శ్రోతల నుండి సెలవు తీసుకుంటున్నట్లు వారికి క్షణం చూసి తన సీటుకు వెళ్ళాలి. ఇంటికి వెళ్ళాక కొత్తగా వేదిక మీదకు వచ్చిన వక్త మంచి ఉపన్యాసకుడుగా రాణించాలనుకుంటే ఇంటికి వచ్చిన తర్వాత తనను తాను ప్రశ్నించుకోవాలి. ఈరోజు ఎలా మాట్లాడాను, ఎలా ఉన్నాను వేదిక మీద, ఏంటి, ఇదిగోండి కింద కూడా అవి ఇచ్చారు చూడండి. నేను ఏమైతే చెప్పానో అవి, నేను వేదిక మీద ఎలా ప్రవర్తించాను, డీసీపై కూర్చున్నానా లేక హాయిగా మామూలుగానే ఉన్నానా, నా గొంతు మైకుకు సరిగ్గా అడ్జస్ట్ అయ్యేలా చూసుకున్నానా, శ్రోతల మధ్య వక్త మధ్య ఏర్పడవలసిన స్నేహపూర్వక వాతావరణాన్ని సృష్టించగలిగానా, టైంకి నా ఉపన్యాసాన్ని ముగించగలిగానా లేక ఇచ్చిన సమయానికి ముందే ముగించానా, ఉపన్యాసం ఇవ్వడానికి ఆలోచించుకున్న అంశాలన్నిటినీ నా ఉపన్యాసంలో చెప్పగలిగానా, శ్రోతలు నేను మాట్లాడుతున్న సమయంలో పక్కన కూర్చున్న వారితో మాట్లాడుతున్నారా, నా ఉపన్యాసం ఇచ్చిన సమయానికి ముందే ముగించి బ్రతుకు జీవుడా అన్నట్లు కుర్చీలో కొలబడ్డానా, శ్రోతల ఆసనాన్ని గురి నేను మధ్యలోనే ఉపన్యాసం ముగించానా. ఈ పై ప్రశ్నలకు సమాధానాలు వెతుక్కుంటే భక్తకు తన లోపాలు తెలుస్తాయి. రెండోసారి వేదిక మీద ఆ లోపాలు పునరుక్తి కాకుండా సాధ్యమైనంత వరకు ప్రయత్నించవచ్చును. ఇక్కడ చూడండి, ఈ కింది ఉపన్యాసాన్ని చదివి ప్రశ్నకు జవాబులు రాయని అంటున్నారు. ఈయన ప్రఖ్యాత శాస్త్రవేత్త ఐన్స్టీన్ తన పరిశోధనను గురించి వివరించేందుకు ఒక నగరానికి ప్రయాణమయ్యాడు. ఆ రోజున ఆయనకు ఆరోగ్యం సరిగా లేకపోవడంతో నీరసంగా ఉన్నాడు. ఈ విషయాన్ని గ్రహించిన డ్రైవరు చాలా శ్రద్ధాభక్తులతో, అయ్యా ఇవాళ సభను రద్దు చేయవచ్చు కదా అని అడిగాడు. అందుకు ఐన్స్టీన్, ఎప్పుడో ఒప్పుకున్న కార్యక్రమం ఇది, ఎక్కువ మంది ఎదురు చూస్తుంటారు, వాళ్ళని నిరాశపరచడానికి మనసొప్పడం లేదు అని చెప్పారు. అయినప్పటికీ వాహన చోదకుని మనసొప్పలేదు. ఒక ఉపాయాన్ని చెప్పాడు. అయ్యా, ఒక విషయం చెప్పాలంది, కోపగించుకోరు కదా, చాలా సంవత్సరాలుగా మీతో పాటు వస్తూ మీ ఉపన్యాసాలలో ఎన్నింటినో విన్నాను. మనం వెళుతున్నది కొత్త ఊరు, అక్కడ ఉన్న వాళ్ళకి మీరు ఎలా ఉంటారనే విషయం తెలియదు కదా, మీరు విశ్రాంతి తీసుకోండి, మీకు బదులుగా నేను మీ వల్లనే నటిస్తూ ఉపన్యసిస్తాను, ఏమంటారయ్యా? ఐన్స్టీన్కు ఈ ఉపాయం నచ్చింది. ఆయన వాహన చోదకుని టోపీని తలకు పెట్టుకొని ప్రేక్షకుల మధ్య విశ్రాంతిగా కూర్చోగా వాహన చోదకుడు అత్యంత ఆత్మవిశ్వాసంతో ఉపన్యసించాడు. అతని ఉపన్యాసాన్ని వింటున్న ఐన్స్టీన్ అబ్బురపడ్డాడు. సభకు వచ్చిన వారెవరికీ సందేహం తలెత్తలేదు. అయినప్పటికీ అకస్మాత్తుగా ఎదురుచూడని విధంగా ఒక ఆచార్యుని రూపంలో ప్రశ్న ఎదురైంది. ఆచార్యుడు ఒక క్లిష్టమైన వైజ్ఞానిక విషయాన్ని గురించిన సందేహాన్ని సుదీర్ఘమైన ప్రశ్న రూపంలో అడిగి అతనికి తగిన వివరణ ఇమ్మంటూ అభ్యర్థించాడు. కాసేపు స్తబ్దంగా ఉండిపోయిన వాహన చోదకుడు కాస్తంత సర్దుకొని, ఇదేమంత పెద్ద విషయం కాదు ఆచార్య, ఇందుకు సంబంధించిన వివరణను చివరి వరుసలో కూర్చున్న మా వాహన చోదకుడు కూడా చెప్పగలడు అని అన్నాడు. తన వాహన చోదకుని యొక్క సమయస్ఫూర్తి సామర్థ్యాన్ని చూసి అచ్చరువిందిన ఐన్స్టీన్ మెల్లగా వేదికపై చేరుకొని ఆ ప్రశ్నకు తగిన వివరణ ఇచ్చాడు. చూడండి, ఇది ఒక మాసపత్రికలో వచ్చింది. ఐన్స్టీన్ ఉపన్యాసం రద్దు చేయకపోవడానికి కారణం ఏంటంటే, ఇది ఎప్పుడో ఫిక్స్ అయిన అపాయింట్మెంట్ కాబట్టి, అందరూ ఎదురు చూస్తూ ఉంటారు కాబట్టి, తన వల్ల ఎవ్వరూ ఇబ్బంది పడడం ఇష్టం లేక ఆయన ఆ ఉపన్యాసాన్ని రద్దు చేయలేదు. సమయస్ఫూర్తి అంటే ఏంటి? ఆ వాహన చోదకుడు మాట్లాడినప్పుడు ఆచార్యుడు అడిగిన ప్రశ్నకి కంగారు పడి దొరికిపోకుండా మా వాహన చోదకుడు చెప్తాడు అని సమయస్ఫూర్తి తెలివిగా ప్రవర్తించాడు కదా, అదే సమయస్ఫూర్తి.
అంటే ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు భయపడి పారిపోకుండా దానిని తెలివిగా ఎదుర్కోవడాన్ని సమయస్ఫూర్తి అంటారు. ఐన్స్టీన్ ఎందుకు ఆశ్చర్యపడ్డాడు? ఆ వాహన చోదకుడు భయపడకుండా ఇది మా వాహన చోదకుడు చెప్తాడు అని అతని యొక్క సమయస్ఫూర్తిని చూసి ఆశ్చర్య పొందాడు. ఉపన్యాసకుడికి ఉండవలసిన లక్షణాలు ఏంటి అంటే యాక్టివ్. ఈ గద్యం చదవండి, కింద ప్రశ్నలకు సమాధానాలండి. ఈయన ఎవరో మనం ప్రతి ఒక్కరికి తెలుసు కదండి. మనం ప్రత్యేకించి ఈయన గురించి మనం చెప్పుకోవాలంటే ఈయన స్వామి వివేకానంద. మీలో ప్రతివాడును మహోన్నతిని పొంది తీరవలను, విధేయత, సంసిద్ధ, కార్యదీక్ష అను ఈ మూడును మీరు కలిగి ఉండొచ్చు. ఇక మీ అభివృద్ధికి ప్రపంచం ఎవ్వరూ అడ్డుచాలరు. ఆవేశంచే, తొందరపాటుచే ఏ కార్యము సాధింపబడదు. పవిత్రత, సహనము, పట్టుదల ఈ మూడును కార్యసిద్ధికి, విజయమునకు అత్యవకాశములు ఇస్తాయి. అయితే ప్రేమ వాని అన్నిటికంటేనూ ముఖ్యమైనది. అనంతకాలము మీదే. ఇక లేనిపోని తొందర ఎలా? బలహీనతే సమస్త ఆపదలకు ఏకైక కారణం. ఎప్పుడైతే ఎవరైనా సరే బలహీనులు అవుతారో వాళ్ళే ఆపదలకు తావిచ్చినట్టు. బలహీనులం గనుకనే అసత్యమాడుట, దొంగలించుట, ఇతర అపరాధములు చేయుట సంభవించినది. మనకు బలహీనతను కల్పించేదేదియూ లేనిచో ఇది మనకు మరణము లేదు, దుఃఖము లేదు. సత్యము, పవిత్రత, నిస్వార్థత అను ఈ సుగుణములు కలవానిని అనగదొక్కగల సామర్థ్యము ముల్లోకములందెవ్వనికీ లేదు. ముల్లోకాలు కూడా ఎవ్వరికీ లేదు. అందుకని బాధ్యతనంతను నీ మీదనే పెట్టుకొని నీ విధికి నీవే కారణభూతులవని ఎరుగును. నీకు కావలసిన బలమంతయు సహాయమంతయు నీ అందే కలదు. కాబట్టి నీ భవిష్యత్తును నీవే నిర్మించుకొనుము. బలమే నీ జీవనము, బలహీనతయే నీ మరణము. బలమే సుఖము, బలహీనతయే దుఃఖము. అభివృద్ధికరములై లోకోపకారములెట్టి గొప్ప భావాలనే బాల్యకాలం నుండి మనంబున ప్రవేశింపజేయండి. మనం అభివృద్ధి చెందాలంటే ఏమి కలిగి ఉండాలి అంటే పవిత్రత, సహనం, ఆయనచో పట్టుదల ఉంటే మూడు కార్యసిద్ధికి, విజయమునకు అత్యవకాశాలు ఉంటాయి. కార్యసిద్ధికి ఏం కావాలి అంటే అవసరమైనవి పవిత్రత, సహనము, పట్టుదల. బాల్య దశ నుండి ఎటువంటి భావనలు మనసులో ప్రవేశింపజేయాలి అంటున్నారు. చూడండి, బలహీనతయే మీ మరణం, బలమే సుఖము, బలహీనతయే దుఃఖము. అభివృద్ధికారములైన లోకోపకారములైనటివి గొప్ప భావనలే బాల్యకాలం నుండి మీ మనమున ప్రవేశింపజేయండి. నా వాక్కుతో నేను పోగొట్టుకున్నవన్నీ తిరిగి సంపాదించుకోగలను. ఇది చెప్పింది ఎవరో కామెంట్ రూపంలో నా వాక్కుతో నేను పోగొట్టుకున్నవన్నీ తిరిగి సంపాదించుకున్నాను. ఈ పాఠ్యంలో ఈ లెసన్లో ముందు నేను చెప్పాను. వీటికి కామెంట్స్ రూపంలో మీరు నాకు ఆన్సర్ చేయండి. వక్త వేదికపై ఎలా ప్రవర్తించాలి అంటున్నారు. బిగుసుపై కూర్చోకూడదు, కాలు మీద కాలు వేసుకొని కూర్చోకూడదు, పిచ్చితనంగా ఉండకూడదు. నా మాటల్లో చెప్పాలంటే పిచ్చితనంగా ప్రవర్తించకూడదు. తెలివైన వక్త తన ఉపన్యాసాన్ని ఎప్పుడు ముగిస్తాడు? ఇచ్చిన సమయంలోపే ముగిస్తాడు. సభాకంపం అంటే ప్రతి వక్త కూడా సభ మొదటిసారి పెద్ద సభల్లో మాట్లాడుతున్నప్పుడు భయపడతారు. అది సహజంగా జరుగుతుంది. దాన్ని ఎలా పోగొట్టుకోవాలి? ఎవరికి వారు తనే ప్రశ్నించుకొని తనకు తనే సమాధానం చెప్పుకొని తన భయాన్ని పోగొట్టుకోవాలి.
చూడండి, ప్రతి ఏటా ఆగస్టు 7వ తేదీన ప్రొఫెషనల్ స్పీకర్స్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాము. అంటే ప్రొఫెషనల్ స్పీకర్స్ దినోత్సవాన్ని ఆగస్టు 7వ తారీఖున మనం జరుపుకుంటామండి. పట్టపగలు వేషాలు వేసుకొని హావభావాలతో మేళతాళాలతో పండిత పామరులను ఏకకాలంలో మెప్పించే కళారూపం పగటి వేషగాళ్ళు. ఆయా పాత్రల్లో లీనమైపోయి వారు ధరించిన వేషం ద్వారా సంఘంలో ఉన్న దురాచారాలను, బలహీనతను చూపడం వీరి వృత్తిలోని ప్రత్యేకత. పురాణ కాలం నుండి పగటి వేషాలు ఉన్నట్లు తెలుస్తుంది. పగటి వేషాలను పూర్వం బహురూపాలు అని పిలిచేవారు. పగటి వేషాలని ఏ పేరుతో పిలిచేవారు అంటే పూర్వం బహురూపాలు. కృష్ణా జిల్లాలోని గడ్డిపాడు పగటి వేషధారులకు కేంద్రం. పగటి వేషాలు వేయడం సులభం కాదు. ఏ పాత్ర వేస్తున్నామో ఆ పాత్ర మనస్తత్వాన్ని, ఉచ్చారణను, వేషధారణను, వంపులు వయ్యారాలను గమనించి ఆవాహన చేసుకోవాలి. పగటి వేషాలు వేయడానికి చతుర్విధ అభినయాలు ప్రాముఖ్యం వహిస్తున్నాయి. రంగస్థలం పరికరాలు ఏవీ లేకుండా, కృత్రిమ అలంకారాలు లేకుండా ప్రజలను రంజింపజేసే కళారూపం